హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ మనకి మన ఛానల్లో మనం లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ క్లియర్ కట్గా మనం కరెక్షన్ అనుకున్నాము, అదే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేసాం, సీరియస్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ నేను కంటిన్యూస్గా 4-5 డేస్ నుంచి కూడా నేను షేర్ చేశాను వీడియోలో, ఈవెన్ కరెక్షన్ జరగక ముందే కూడా. అండ్ అది ఎక్స్పాన్షన్ ఫేజ్లో కూడా వచ్చింది. సో చాలామందికి ఇక్కడ అంటే ఐడియా ఉండదు. బేసిక్గా ఏంటంటే అది 2 అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది చూడండి, ఈ కరెక్షన్ ఫేజ్ ఉంది చూసారా, అది ఎక్స్పాన్షన్ ఫేజ్లోకి వెళ్ళే ముందు ఒకసారి రీటెస్ట్ చేస్తాడు. ఓకేనా? సో ఆ రీటెస్ట్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ 19th లోపల అయిపోతాయి అనుకోండి కదా మోస్ట్లీ. సో ఇప్పుడు రేపటి నుంచి ఏదో తమిళనాడులో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయని అన్నారు. సో వాట్ ఎవర్, అది పక్కన పెడదాం, అది న్యూస్ డ్రివెన్ అలా ఉంటాయి. సో ఇవ్వండి, ఇలాంటి ఒక ఫేజు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవడానికి రెడీగా ఉందన్నమాట. ఓకే, అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మార్కెట్ని కంట్రోల్ చేసేది బిగ్ పాకెట్స్ ఉన్నోళ్ళే, అది అందరికీ తెలుసు కదా. ఎవరి దగ్గర అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయో ఆ పర్టికులర్ స్టాక్స్లో వాళ్ళే మార్కెట్ని, స్పెసిఫిక్ స్టాక్స్ని మూవ్ చేయగలుగుతారు. వాటిని ఆపరేటర్స్ అంటాం. వీళ్ళకన్నా తోపులు ఎవరంటే కంట్రోలర్స్ అనమాట. మార్కెట్ని షేక్ చేసేవాళ్ళు కంట్రోలర్స్ ఉంటారు. సో ఇప్పుడు బేసిక్గా మన మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో ఎవ్రీథింగ్ ఫైన్ యాక్చువల్గా. సో కానీ ఈ కరెక్షన్స్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ పైకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది స్టార్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అది చాలామందికి అర్థం కాక కొంతమంది గోల్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరికైతే మార్కెట్లో ఉన్నారో ఒక 1 సైకిల్ అట్లీస్ట్ 3-4 ఇయర్స్ చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో అది పెద్ద విషయం ఏం కాదు యాక్చువల్గా. సో ఇప్పుడు నిఫ్టీ కరెక్ట్ అయితేనే కదా స్టాక్స్ని మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ తీసుకెళ్ళగలిగేది కదా. సో నిఫ్టీ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతూ ఉంటే, నిఫ్టీలో ఉన్న నిఫ్టీ 50 స్టాక్స్ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఎంత అని ఎక్స్పాండ్ అవుతాయి అనేది చాలామంది ఆలోచించలేరు. ఓకే, రోజు బయింగ్ అనేది ఇంపాసిబుల్, అలాగే రోజు సెల్లింగ్ అనేది ఇంపాసిబుల్ కదా. సో ఇప్పుడు కంటిన్యూస్గా 5 డేస్ అంటే రఫ్లీ 7 డేస్లో కొట్టేశారు మార్కెట్ని, 2000 పాయింట్స్ తీసుకొచ్చారు. ఓకే, ఐ మీన్ టు సే ఇక్కడ నుంచి. సో చూడండి, 22,768 కదా నిఫ్టీ. సో ఈ 21,995 కదా. సో నిఫ్టీలో వచ్చేసి రఫ్లీ మనకి 1000 అంటే 900 పాయింట్స్ తీసుకొచ్చారు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 2000 పాయింట్స్ మనకి తీసుకురావడం జరిగింది కదా. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఇది ఏదైతే ఉందో, ఈ సపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి, నేను మొన్న మీకు డ్రా చేశాను ఆల్రెడీ. సో చూద్దాం ఈ సపోర్ట్స్ వ్యాలిడ్ అవుతాయో లేవో చూద్దాం. ఓకేనా? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా, నేను చెప్పా. ఇది నేను చూపించేది మీకు డైలీ టైం ఫ్రేమ్ స్పాట్ ప్రైస్ ఫ్రెండ్స్, ఇది ఏ కాంట్రాక్టు కాదు నిఫ్టీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఇలాంటి టైంలో మార్కెట్ ఇంకా అంటే ఇంకొంచెం డీప్గా ఒక 1500 పాయింట్స్ కనుక నిఫ్టీ వస్తే అది లో అయిపోద్ది అనమాట, బాటమ్ అయిపోద్ది, నియర్ బై బాటమ్. ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్సే మనకి మళ్ళీ మార్కెట్ కిందకి రావడం జరుగుతుంది నా ఉద్దేశంలో. ఓకే, కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఈవేళ వీక్ హ్యాండ్స్ చాలామంది వెళ్ళిపోయి ఉంటారు మోస్ట్లీ. లెవరేజ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది 150 పాయింట్ డ్రాప్ ఉంది కదా, ఒకసారి ఉండండి ఫ్రెండ్స్, సారీ, 150 పాయింట్ డ్రాప్ ఎక్కడైతే ఉందో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఈ 150 పాయింట్ డ్రాప్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ 150 పాయింట్ డ్రాప్లో మ్యాక్సిమం వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఇది సడన్ డ్రాప్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఒకసారి ఛానల్ చూసుకుంటే, మీ చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి, ఇక్కడ నుంచి అల్గోరిథం ట్రేడ్ రన్ అయిందని చెప్పి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే, ఒక అల్గోరిథం ట్రేడ్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రిగర్ అయిపోవడానికి ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్, బిఎస్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం కాసు కూర్చోరు కదా. అలా అయితే రోజు కూడా అల్గోరిథం ట్రేడ్లు అందరూ చేస్తున్నారు కదా. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇది క్లియర్ కట్గా బల్క్ ట్రేడ్లు జరిగినాయి, అది కూడా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మీదే జరిగినాయి.
ఓకే, అది మనకి రేపు వస్తుంది న్యూస్, కంప్లీట్ న్యూస్ ఎందుకు జరిగిందో, బాస్కెట్ ఆ 4-5 స్టాక్స్ ఏంటనేది మనకి మోస్ట్లీ ఈవేళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకు తెలుస్తుంది. ఆ స్పెసిఫిక్ స్టాక్స్ ఏంటనేవి ఎక్కువ వెయిట్ ఉన్న స్టాక్స్ అయితేనే ఉంటుంది అనమాట. కొంతమంది ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఏదో అని చెప్పి ఇన్ఫోసిస్ స్టాక్ మీద అంటున్నారు, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇది ఒక వర్షన్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ప్యాటర్న్ ఏంటంటే, ఈ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఒకసారి లాస్ట్ లెగ్ ఆఫ్ షార్టింగ్లో అంటే మిడ్ ఒక 2 వీక్స్కి సంబంధించి కొంతమందిని ఎవాపరేట్ చేయడానికి, అంటే వీక్ హ్యాండ్స్ని తీసేయడానికో లేకపోతే ఆప్షన్స్ని ఒకసారి బ్యాలెన్స్ చేయడానికో జరిగే ఒక సీరియస్ డ్యామేజ్ అనమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నిఫ్టీ 50 పడిపోవడం, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోంచి నెగిటివ్లోకి వచ్చేయడం, సీరియస్ డ్యామేజ్ ఈ మధ్యకాలంలో మనకు జరగలేదు, ఎందుకంటే ఓవరాల్గా బయింగే ఉంది కాబట్టి కదా. ఇప్పుడు ఇవాల్టి లో పర్మనెంట్ లో అంటే మట్టికి నాకు కొంచెం 50% నేను దానికి సపోర్ట్ చేస్తాను. బట్ ఇవాల్టి లోని బేస్ చేసుకుని రేపు ఇదే పొజిషన్లో పెట్టినా పెద్ద ఆశ్చర్యం లేదనేది నాకు ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, సో అది ఎలాగా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీకు ఒక్కసారి ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇవి లెవరేజ్డ్ పొజిషన్స్ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా. సో ఈ లెవరేజ్డ్ పొజిషన్స్ని తీసేయాలి అన్నప్పుడు వీళ్ళు ఒక ట్రిగర్ చేసి సెల్ చేశారు, అది అయిపోయింది. ఇది ఎక్స్పాన్షన్ ఫేజ్, అంటే ఇది ఎక్స్పాండ్ అయిపోయింది కదా. ఇదిగోండి ఈ లెగ్, నేను చెప్పి లెగ్ ఇదిగోండి, ఈ టోటల్ లెగ్ ఏదైతే ఉందో మొత్తము ఎక్స్పాండ్ అయింది. సో ఇది ఒక బౌన్స్ అనేది రావాలి. ఓకే, అండ్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పొజిషన్లో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ ఓన్లీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో సెల్ చేసి క్లోజింగ్లో, ఈవేళ మార్కెట్ క్లోజింగ్లో గనక పొజిషన్స్ బుక్ చేసుకుని ఉండుంటే రేపు మనకి నిఫ్టీలో గ్యాప్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటుంది, మోస్ట్లీ 100 పాయింట్స్, రిమెంబర్ దట్. ఎందుకంటే అంత సివియర్ డ్యామేజ్ జరిగింది కదా. ఓకే, రఫ్లీ సో 320 పాయింట్స్ కిందకు వచ్చాడు, 350 400 పాయింట్స్ కూడా వచ్చాడు ఆల్మోస్ట్ రఫ్లీ చెప్పాలంటే. సో 350 పాయింట్స్ అంటే మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటుంది. కానీ ఆ గ్యాప్ అప్ ఎవరైతే నిన్న పొజిషన్స్ కింద మొత్తం క్లోజ్ చేసి ఉంటారో, అప్పుడు గ్యాప్ అప్ అయినా కూడా ఈ పొజిషన్లో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ స్లోగా మార్కెట్ క్లోజింగ్కి, ఇవాళ క్లోజింగ్కి దీన్ని బ్రేక్ చేసి రేపు ఫ్రైడే క్లోజ్ చేసి ఇవ్వండి ఇలాగ క్లోజ్ అవ్వడమో, లేదా ఇక్కడ ఎక్కడో అక్కడ క్లోజ్ అవ్వడమో, లేదా మళ్ళీ ఇదే పొజిషన్లో ఎవరైతే సెల్ చేశారో ఇది రెసిస్టెన్స్ అవుతుంది కదా, ఆబ్వియస్గా ఇది రెసిస్టెన్స్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ క్లోజింగ్లో అంటే సంథింగ్ లైక్ అరౌండ్ 145 లేదా 245 ఆ టైంకి మళ్ళీ సివియర్ సెల్లింగ్ వచ్చి మనకి మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో రేపు నేను అనుకుని వాట్ ఎవర్ నా స్ట్రాటజీ అవ్వచ్చు, నా ప్లాన్ అవ్వచ్చు, లేకపోతే నా ప్రెడిక్షన్ అవ్వచ్చు, నా వ్యూ అవ్వచ్చు, నేను ఇదైతే అనుకుంటున్నాను. ఓకే, కానీ దీనికి ఆల్టర్నేటివ్ నేను ప్లాన్ బి ఏం ప్లాన్ చేసుకున్నానంటే, ఇది ఒకటి కదా, ఇది ఒక వర్షన్. ఇప్పుడు బెస్ట్ వర్షన్ ఏంటంటే సీరియస్గా ఇది వర్కౌట్ అయితే నాకు ఇంకా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇవాళ యాక్చువల్గా ఫ్రీ అయిపోయాను ఒక పొజిషన్స్లో పర్సనల్గా, చాలా అంటే మంచి డీసెంట్ ప్రాఫిట్ రావడం జరిగింది. కానీ నేను గ్రీడ్కి వెళ్ళాను అనమాట. అంటే గ్రీడ్కి పోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఈ అల్గోరిథం ట్రేడో లేకపోతే వాట్ ఎవర్ దానివల్ల కొన్ని పొజిషన్స్ లాక్ అయినాయి. ఓకే, బట్ ఐఎమ్ రెడీ టు టేక్ ద పెయిన్ తీసుకుంటాక నేను రెడీ అయ్యి ఫిక్స్ అయ్యే నేను ఉన్నాను. బట్ నాట్ టూ మెనీ పొజిషన్స్, వెరీ స్మాల్ పొజిషన్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఎక్కువ ఛాన్స్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా వాడు మార్కెట్ వస్తే. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు వాడు డ్యామేజ్ చేయగలగాలి. అంటే మనకి ఇక్కడ దగ్గరలో నియర్ బై సపోర్ట్ ఎక్కడుంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, ఇది నేను ప్యూర్లీ టెక్నికల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనము సబ్జెక్ట్ నేర్చుకుంటే మనందరికీ ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ కొని అక్కడ అమ్మండి, ఈ స్టాప్ లాస్ పెట్టుకోండి, అదంతా కూడా ఎవరికి యూజ్ ఉండదు, వేస్ట్ అనమాట, అసలు ఉపయోగమే ఉండదు. ఓకే,
సో ఇదేంటంటే సబ్జెక్ట్ తెలుసుకుంటే ఒకళ్ళకి ఒకళ్ళు షేర్ చేసుకోవడం ఇంకొకరికి ఉపయోగపడుతుంది. రెండోది మీ అంతటి మీరు చేసుకోవడానికి మీరు చేసుకునే స్ట్రాటజీస్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, లేకపోతే మీరు నాకన్నా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో దానికన్నా బెటర్గా మీరు చేస్తే మీ పాత్ డిఫరెంట్గా ఉండొచ్చు. అవును కదా. సో సంథింగ్ లైక్ నాలెడ్జ్ షేరింగ్ అంతే. సో 21,718. సో 21,718 లో ఎక్కడ వేసాడు అంటే March 20th వేసాడు. ఓకే. సో ఇప్పటికీ కరెక్ట్గా నెల అవుతుంది చూసారా మీరు. అదే మనం గమనించాల్సింది ఏంటంటే మనం చాలా ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంత నీట్గా స్వింగ్స్ తీసుకుంటారు చూసారా. ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, డిఏఎస్ అవ్వచ్చు, వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా నీట్గా ప్రశాంతంగా చేసుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఒక నెలలో ఒక ప్రైస్ని, అంటే ఒక స్టాక్ను, ఒక అసెట్ క్లాస్ని తీసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలనేది వాళ్ళకి క్లియర్ కట్ ప్లాన్ ఉంటుంది. ఓకే. డేటా ఉంటుంది, ఎక్సెల్స్ ఉంటాయి, వర్క్షీట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. సో మనం ఈ లోపల అంత లెవరేజ్డ్ మనీ మన దగ్గర ఉండదు కాబట్టి మనం కంగారు పడి పొజిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో డోంట్ మైండ్ ఫ్రెండ్స్, నేను కొంచెం ఎక్కువ చెప్తున్నందుకు. బట్ హియర్ ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం చూడండి. ఈ పొజిషన్ అనేది ఇక్కడ ఒకటి చూసారు కదా, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని ఒకటి ఉంది. ఓకే. సో లైట్గా ఈ పొజిషన్ కొంచెం సపోర్ట్ అనమాట, సపోర్ట్ బేస్డ్. బట్ ఇక్కడ ఆగుతుందా అంటే ఇవాళ వచ్చిన డ్యామేజ్కి ప్రైస్ ఆగాలి యాక్చువల్గా. ఓకే. సో 50% ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయి. ఇందాక నేను ప్లాన్ ఏ చెప్పాను మీకు, ఇక్కడ ఇదంతా డ్రా చేసి చూపించాను కదా ఇదంతా. సో ఇప్పుడు ప్రైస్ పడిపోయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే. రేపు గ్యాప్ డౌన్ అయ్యింది అంటే యూఎస్ మార్కెట్ ఇవాళ వీక్గా క్లోజ్ అయ్యింది, రేపు గ్యాప్ డౌన్ అయ్యింది. యూఎస్ మార్కెట్కి అసలు మనకి ఇప్పుడు సంబంధం లేదు యాక్చువల్గా, ఓన్లీ బాండ్ yields తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అసలు రిలేషనే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే. అసలు మన యూఎస్ మార్కెట్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే ఫ్రాంక్గా. సో యుఎస్ మార్కెట్ ఇంపాక్ట్ సింగపూర్ మీద పడి సింగపూర్ ఇంపాక్ట్ మన మీద పడటానికి స్కోప్ ఉంది. సో సింగపూర్లో కనుక గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ బట్టి మనకి రేపు గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ అంటే 21,995 నుంచి 21,895. సో సమ్వేర్ అరౌండ్ దిస్ పాయింట్ ఇవ్వండి, ఇక్కడ ఈ పోర్షన్లో గ్యాప్ డౌన్ అయ్యింది ప్రైస్. సో అయ్యాక ఏమవుతుంది, సో ఈ పోర్షన్లో గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రైస్ అనేది జనరల్గా ఏం చేస్తాడు మామూలుగా అయితే, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇంకా మనకి రీటైల్ ట్రేడర్స్, అప్పుడు మీరు నాలాంటి వాళ్ళు డబ్బులు ఉంటే మనం భయపడకుండా ఉంటాం, డబ్బులు లేవు లేకపోతే లెవరేజ్డ్ అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా సెల్ చేసేస్తాం కదా. సో అప్పుడు మార్కెట్ ఇంకొంచెం కిందకి రావడానికి చాలా ఫాస్ట్గా ఇంకొక 100 పాయింట్లు రావడానికి స్కోప్ ఉంది. అంటే 21,785 లేదు 21,250 పాయింట్స్ పడింది, 21,750. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు డేర్ చేయలేదు, బై చేయలేదు రేపు, అంటే మార్కెట్లో డిఏఎస్ సపోర్ట్ చేయలేకపోయారు, ఎఫ్ఐఎస్ సెల్ చేసుకుని హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళిపోయారు. వీక్ క్లోజింగ్ అయింది ఎప్పుడు, రేపు ఫ్రైడే. ఓకే. అండ్ రీటైలర్స్ అందరూ పారిపోయారు, అంటే మీరు నేను అందరం పారిపోయాం. ఓకే. సో అప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి ఎక్కడికి వచ్చాడు వీడు, మంత్లీ సపోర్ట్కి వచ్చాడు ఇది కదా. సో ఈ లాస్ట్ మంత్ సపోర్ట్ ఎక్కడుంది, 21,700. ఇక్కడ పొజిషన్స్ ఉంటాయి. ఓకే. సో నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు యాక్చువల్గా ఫ్రాంక్లీ ఆప్షన్స్ మీద, బట్ ఆ కాల్ రేటింగ్ పుట్ రేటింగ్ అంటారు కదా. సో వాళ్ళ పొజిషన్స్కి ఎర్త్ అంటే ఎవరైతే ఇక్కడ సివియర్ లెవరేజ్డ్ పొజిషన్స్ తీసుకుంటారో మంత్లీ కాంట్రాక్ట్స్లో, అంటే పెద్దోళ్ళు తీసుకుంటారో వాళ్ళు జనరల్గా కాల్స్ని సెల్ చేయడం మొదలు పెడతారు. అదే సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాకప్ తీసుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు అనుకుందాం. ఓకే. సో అలాంటి వాళ్ళు ఆబ్వియస్గా ఏం చేస్తారు, మార్కెట్ని పడనివ్వకుండా ఈ సపోర్ట్ నుంచి మనకి మళ్ళీ ఒక సీరియస్ బౌన్స్ అనేది తీసుకొస్తారు ఫ్రెండ్స్. సో దాదాపుగా మనకి ఒక 300 to 400 పాయింట్ బౌన్స్ అనేది నెక్స్ట్ వీక్లో వస్తుంది అనమాట. అంటే అది మండే రావచ్చు, ట్యూస్డే రావచ్చు, వెన్స్డే రావచ్చు, థర్స్డే రావచ్చు. ఓకే. సో ఇది ప్లాన్ బి.
సో రేపు మార్కెట్ ఒకవేళ పడిపోయినా కూడా అది మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. సో ఎవరి దగ్గర అయితే లివరేజ్డ్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళు పారిపోతారు. ఎవరి దగ్గర అయితే క్యాష్ క్రంచ్ లేదో, ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉన్నారో, లాంగ్ టర్మ్ కూడా అసలు ఈ కథే వినక్కర్లేదు, వాడికి కాదు ఇది అసలు ఈ స్టోరీ. ఇంట్రాడే చేసేవాళ్ళకి, స్వింగ్ చేసేవాళ్ళకి మటుకి స్టోరీ. ఓకే, సో నేను ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండూ పెట్టుకుంటా. బట్ ఆవేశపడకుండా మట్టుకి ఫస్ట్ ఇనీషియల్ డ్యామేజ్ అనేది మనకి గ్యాప్ డౌన్ అయితే వెంటనే తెలిసిపోతుంది కదా. సో పొజిషన్స్ వెంటనే ఎక్కించేయకుండా రివర్సల్ అయితే తీసుకుంటాం. అంటే ఇక్కడ రివర్సల్ అవ్వకుండా తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా. సో వీళ్ళు ఆప్షన్స్ కాల్ రైటింగ్ వాళ్ళు అసలు ఏం చేస్తారు అనేది మనకి తెలియదు. సో అక్కడ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని లాట్స్ ఉన్నాయి, ఎంతమంది హోల్డ్ చేయగలుగుతున్నారు అనేది మనకి తెలిస్తే దాన్ని బట్టి మనము రివర్సల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి స్టోరీ. హోప్ఫుల్లీ నేను అనుకోవడం ఒక బౌన్స్ ఏమన్నా వస్తే ఇంకా డైరెక్ట్ రేపు తీసుకెళ్ళి పైన పెట్టేస్తాడు. ఓకేనా, ఇదిగోండి ప్లాన్ ఏ, మళ్ళీ రిపీట్ చేయలేదంతా. లేదు గ్యాప్ డౌన్ అయితే ఇది స్టోరీ ఫ్రెండ్స్. సో రేపు ఈవినింగ్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. ఇవేమీ కాకుండా రేపు కన్సాలిడేషన్లో మార్కెట్ ఎక్కడైతే అక్కడ ఓపెన్ అయ్యి ఇదిగోండి ఇలా ఫ్లాట్ పెట్టాడనుకో, సో ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు, రెండూ లేవు, మనకి ఇంకేం ఉండదు, ప్యారలల్ ట్రేడింగ్ చేసుకోవడమే ఇలాగా. అదేందా యాక్చువల్లీ ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ ఇస్తాడో లేదో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.